Good morning, sir. My name is VVR Steza from CSE4. ఆహ్, నా ప్రాజెక్ట్‌లో మీరిచ్చిన టెర్మినాలజీస్ ప్రకారం ప్రతి ఒక్కదాన్ని నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ పేజినేషన్. పేజినేషన్ అంటే లార్జ్ డేటా సెట్స్‌ని లైక్ మన దాంట్లో 30,000 రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ మొత్తాన్ని ఒకే పేజ్‌లో లోడ్ చేయకుండా స్మాల్ స్మాల్ పేజెస్‌గా డివైడ్ చేస్తూ ఆహ్, పేజినేషన్ చేస్తాం. అంటే ఈజీగా లోడ్ అవ్వడానికి, ఫాస్ట్‌గా లోడ్ అవ్వడానికి. నెక్స్ట్ డేటాబేస్. నేను యూజ్ చేసింది మాంగోడీబీ డేటాబేస్. అది మాంగోడీబీ అట్లాస్, కంపాస్‌లో కాదు. ఆహ్, ఇది సెక్యూర్, స్కేలబుల్ అండ్ క్లౌడ్ డేటాబేస్ సార్. నెక్స్ట్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ అంటే టేబుల్స్‌లో వర్క్ చేయడానికి సూపర్బేస్ అనేది అంటే ఎస్‌క్యూఎల్ ఆల్టర్‌నేటివ్ సూపర్బేస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈవెంట్స్. అంటే యూజర్ యాక్షన్స్, ఏపీఐ రెస్పాన్సెస్‌ని తెచ్చుకోవడానికి ఈవెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ ఉంది సార్. వ్యూ డీటెయిల్స్ బటన్ ఆహ్, ట్రిగ్గర్ చేసిన అంటే క్లిక్ చేసినగానే ఆహ్, యాక్షన్ పర్ఫార్మ్ అవుతుంది. అంటే నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళడం అవన్నీ జరుగుతాయి. ఇందులో ఎగ్జాంపుల్ సెర్చ్ బటన్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఇప్పుడు మనం పర్ఫార్మ్ చేసే ప్రతి యాక్షన్‌కి నెక్స్ట్ ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఇందులో పర్ఫార్మ్ అయ్యే యాక్షన్స్. ఈవెంట్ లూప్స్. ఈవెంట్ లూప్స్ అంటే జావాస్క్రిప్ట్‌లో 2 ప్రోగ్రామింగ్ ఉంటాయి. ఒకటి సింక్రనస్ ప్రోగ్రామింగ్, ఇంకోటి ఎసిన్క్రనస్ ప్రోగ్రామింగ్. ఈవెంట్ లూప్స్ అనేవి ఇప్పుడు ఈ 30,000 డేటా మొత్తాన్ని లోడ్ చేస్తాం. ఆ 30,000 డేటా మొత్తం లోడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. బట్ ఈ ఈవెంట్ లూప్ ద్వారా నాన్ బ్లాకింగ్ కోడ్ అనమాట. ఎసిన్క్రనస్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. వెంటనే బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌లో ఏమీ పని చేయకుండా ఫాస్ట్‌గా డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. రియాక్ట్‌లో ఆహ్, ఈ రియాక్ట్‌లో మనం 3 టైప్స్ అంటే 3 స్టేజెస్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ మౌంటింగ్. మౌంటింగ్ అనేది స్టార్టింగ్ స్టేజ్. నెక్స్ట్ అప్డేటింగ్. అప్డేటింగ్ అనేది మిడిల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అన్మౌంటింగ్. ఇది ఎండ్ ప్రొసీజర్. నెక్స్ట్ హుక్స్. హుక్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయకముందు క్లాస్ కాంపోనెంట్స్ అనేవి ఉండేవి. అవి సైడ్ ఎఫెక్ట్స్‌ని గాని, స్టేట్ మేనేజ్‌మెంట్ గాని ఎఫిషియెంట్‌గా చేయకుండా ఉండేవి. కానీ రియాక్ట్ హుక్స్ వచ్చాక ఇవి యూజ్ స్టేట్ అంటే స్టేట్ మేనేజ్‌మెంట్‌ని బాగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్‌ని గాని వేటినైనా ఆహ్, బాగా చూసుకుంటుంది. నెక్స్ట్ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అనేవి ఎగ్జాంపుల్ ఇప్పుడు బటన్‌ని క్లిక్ చేసినగానే ఆన్ క్లిక్స్ గాని, ఆన్ మౌస్ ఓవర్ గాని, ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్‌ని మనం నొక్కినగానే ఆ ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఆ యాక్షన్స్‌ని పర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ కాల్ బ్యాక్స్. కాల్ బ్యాక్స్ మీన్స్ ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్‌ని వేరే ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేస్తాం. దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఈజ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్. హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే జావాస్క్రిప్ట్‌లో 3 ఆర్ 4 కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ రెడ్యూస్ అనేది ఉంటుంది. ఫిల్టర్ అండ్ మ్యాప్. ఈ 3 మెయిన్‌గా యూజ్ చేస్తాం. ఆహ్, లైక్ ఇప్పుడు మనం ఏమైనా యూజ్ మై లొకేషన్ కొట్టామనుకోండి సార్. యూజ్ మై లొకేషన్ కొడితే ఇప్పుడు మేము జియో లొకేషన్ అనే హుక్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసాం. మన వైజాగ్‌లో ఉన్న నియర్ బై రెస్టారెంట్స్ అన్నిటిని. నెక్స్ట్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్. ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్ అంటే సంథింగ్ ఏమైనా లాటిట్యూడ్ వాల్యూస్ ఏమైనా ఎంటర్ చేస్తే ఇప్పుడు సెర్చ్ నియర్ బై అనే యెస్ సార్. ఇప్పుడు రెస్టారెంట్స్ అన్నీ ఫెచ్ అయ్యాయి. అదే ఒకవేళ రాంగ్ వాల్యూస్ గాని ఏవైనా వస్తే అప్పుడు డేటా అనేది ఫెచ్ అవ్వాలి సార్. ఎగ్జాంపుల్ యెస్ సార్. నో రెస్టారెంట్స్ ఫౌండ్. దిస్ ఈస్ నోన్ యాస్ ఆన్ ఫెయిల్యూర్ ఈవెంట్. థాంక్ యూ సార్.